కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజుకు 22 రోజుల్లో కొలువుదీరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి 6 గ్యారంటీలను ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా ప్రజాపాలన మొదలైంది నిర్ణయించాలి. తెలంగాణలో ఊహించని పరిణామం, ప్రజలంతా అన్వయంగా స్పందన వస్తున్నది. ప్రజలంతా ఒక్కసారి గేట్లు తెరిచినట్టు అంధాకారంలోకి వెళ్ళి వెలుగుకు వచ్చిన 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనను, కుటుంబ పాలనను విముక్తి పొందినట్టు సంతోషంగా ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి లైన్ల కొద్ది ఉండి వాళ్ళకు చెందాల్సిన ఈ 6 గ్యారెంటీల గురించి క్యూ కడుతున్నారు ప్రజలు. ఈ దాదాపు జనవరి 6 వరకు జరిగే ఈ ప్రజాపాలనను ప్రభుత్వ పరంగా మరి ఇక్కడనే బ్రోకర్లు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, మరి ఆఫీసుల పొంట ప్రజలు తిరగకుండా ఏ వార్డు మున్సిపల్ పరిధిలో ఏ వార్డులో ఆ వార్డులో మరి టేబుల్స్ వేసి అధికారులంతా ఉదయాన్నే 8 గంటల నుంచి ఇప్పటివరకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో కానీ, మరి గ్రామ పంచాయతీల గ్రామాలలో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి బూత్ కమిటీ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మున్సిపల్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశం కల్పించే మన కార్యకర్తలకు, నాయకులకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను, ప్రజలకు చెందాల్సిన ఈ సంక్షేమ పథకాలను వాళ్ళకి తీసుకుపోవడానికి ప్రజలకు చెందాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. ఇన్నేళ్ల పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతమొందించిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకు ఏమేమి కావాలనో, నాకు ఇల్లు కావాలి, గృహలక్ష్మి పథకం కావాలి, మహాలక్ష్మి పథకం కావాలి, ఇల్లు కావాలి, కరెంటు బిల్లు మాకు కావాలి, రేషన్ కార్డు కావాలని తండోపతండాలుగా వాళ్ళే వచ్చి మరి ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళకు చదువురాని వాళ్ళు ఉన్నా, వాళ్ళకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టి అధికారులే ఫామ్ నింపి రిజిస్టర్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజుకి అన్వీనంగా రాష్ట్రం మొత్తంలో ఇప్పటికీ 7,50,000 మంది నిన్న ఒక్కటే రోజు చేసుకున్నారంటే జనవరి 6 వరకు ఎన్ని కోట్ల మంది దాకా చేసుకుంటారు. దాదాపు ప్రాంతంలో హుజరాబాద్ నియోజకవర్గంలో నిన్న మేము కమలాపూర్ కానీ, జమ్మికుంట పట్టణంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కానీ, మరి గ్రామ పంచాయతీల పరిధిలో అన్నింటినీ పర్యవేక్షిస్తాం. ప్రజలంతా అన్యూన్యంగా వచ్చి మీకు కావాల్సిన ఈ 5 గ్యారెంటీలు తప్పకుండా అప్లై చేసుకొని లబ్ధి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిలో దళారుల ప్రమేయం లేదు. ఏ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ 6 గ్యారెంటీల్లో ఇప్పటికొకటి నెరవేర్చినాం. మహాలక్ష్మి బస్సు, ఉచిత బస్సు, ఈ 5 గ్యారెంటీలను కూడా సద్వినియోగపరుచుకొని మరి మీరందరూ అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఏ పేదవాడికి చెందాల్సిన ఈ పథకాలు 5 గ్యారెంటీలు చెందుతాయి. ఇక్కడ ఏ పార్టీ నిన్నటి వరకు 10 ఏళ్ళు వెళ్ళిన పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారు అని కామెంట్లు పెడుతున్నారు. అరే మీకు ఈ స్పందన చూసి మీకు ఓర్వలేని విచారంగా ప్రచారం చేస్తున్నారు. మానుకోండి, ప్రజలలో మమేకం కానీ, ప్రజలను మన్నన పొందండి. మీ మన్నన పొందకుంటేనే మీ 10 ఏళ్ల పాలన మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటేనే మిమ్మల్ని పక్కకు పెట్టింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజాపాలనలో మీరంతా భాగస్వాములై ప్రజలకు చెందాల్సిన గ్యారెంటీలలో అందరూ భాగస్వాములై వాళ్ళందరికీ పథకాలు వచ్చేటట్టు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.